నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతిస్తుందా? కానీ కేరళలో పినరయి విజయన్ సర్కార్ మాత్రం ఒక కొత్త దిశలో అడుగువేసింది. ముస్లింలకు 10%, క్రైస్తవులకు 6% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది న్యాయం చేయడమా లేక రాజ్యాంగానికి విరుద్ధమా? ఇవాళ మనం ఈ నిర్ణయంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఈ వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని సర్కారు సెప్టెంబర్ 9న జరిగిన సమీక్షలో ముస్లింలకు 10%, క్రైస్తవులకు 6% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను సర్కారు జాతీయ బీసీ కమిషన్కి పంపింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే పాటించాల్సిన మార్గదర్శకాలేంటో సూచించమని కోరింది. అంటే ప్రస్తుత బీసీ రిజర్వేషన్లలోనే ఈ రెండు మతాలకు ప్రత్యేక వాటా ఇవ్వాలనే యోచన. ఇప్పటికే కేరళలో బీసీ కోటా ఉంది. కానీ పినరయి సర్కారు భావన ప్రకారం రిజర్వేషన్ ఫలితాలు కొందరికే పరిమితమవుతున్నాయని పేర్కొంది. దీని మీదే జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ ఆహిర్ తాజాగా కేరళ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అందులో 15 రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని, రిజర్వేషన్లు ఎవరికి ఎలా అందుతున్నాయి, ఏ కులాలు లాభం పొందుతున్నాయి అన్న వివరాలు అడిగారు. ఇక్కడే మొదలైంది పెద్ద చర్చ. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని, భారత రాజ్యాంగం మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడానికి అనుమతించదని న్యాయ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. రిజర్వేషన్లు హిందూ మతంలోని వెనుకబడిన కులాలు, షెడ్యూల్ తెగలకు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం ఇచ్చిన 10% కోటా కూడా జనరల్ కేటగిరీలోనే ఉంది. అది కూడా మతం ఆధారంగా కాదు, ఆర్థిక పరిస్థితిని బట్టి మాత్రమే. అయితే కేరళ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అమలవుతుందా లేక న్యాయస్థానాల గడప దాటక ముందే వివాదంగా మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు అంటే సమానత్వం అనే సిద్ధాంతానికే సవాలు. కానీ సమాజంలో ప్రతి వర్గానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశం కూడా తప్పు కాదు. కేరళ సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమా లేక సమానత్వ పోరాటమా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.